కూడా పెండింగ్ పడిపోయింది, పీసీసీ పెండింగ్ పడిపోయింది. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలన్నా కూడా ఒక ఏకపక్షంగా రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఇచ్చే అవకాశం ఉండదు కదా, అది జాతీయ పార్టీ. మరి దాని వెనకాల ఏం జరిగిందో వాళ్ళ వ్యూహం ఏంటో మనకు తెలియదు. కార్పొరేషన్లో మాత్రం కొన్ని పొరపాట్లు జరిగినాయి అనే భావం వ్యక్తం అవుతుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ చైర్మన్కి వచ్చేటప్పుడు ఇంకా ఎక్సర్సైజ్ జరుగుతుందని అంటున్నారు, నెలాఖరికైతే ఇస్తారంటున్నారు. పొరపాట్లు జరగకుండా ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఏదో ఒక ఈక్వేషన్ ఫార్ములా ఏదో తయారు చేసుకున్నారు కూటమిలో ఉండే పార్టీలని. ఇది అది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 60% తెలుగుదేశానికి, 30% జనసేనకి, 10% బీజేపీకి. ఇదే పొరపాటు అండి, అది చంద్రబాబు గారి దగ్గర ఉన్న పొరపాటు అంత ఇదేనండి. మరీ ఎక్కువగా మొహమాటానికి పోతే ఆయనకే నష్టం జరుగుతుందండి. ఇట్లా మరీ ఈక్వేషన్ సైంటిఫిక్గా వెళ్ళాల్సిన అవసరం లేదండి, రాజకీయంగా చేయాలండి. బీజేపీకి అక్కడ కార్పొరేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. అక్కడ ప్రజాదరణ లేదు, ప్రజల్లో మనుగడ లేదు, గుర్తింపు లేదు, ఆ పార్టీకి ఆ పునాదులే లేవండి. వాళ్ళ కార్పొరేషన్లను అట్లా ఇవ్వటం వల్ల లాభం ఏంటో మరి ఆయన ఆలోచించుకోవాలండి. పవన్ కళ్యాణ్ గారికి అంటారా, మరి ఆయనతో కలిసి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా కొంతవరకు షేర్ ఇవ్వటం అనేది తప్పేమి కాదండి. మరి సైంటిఫిక్గా ఎమ్మెల్యే ఉన్న చోట ఇక్కడ, అది ఉన్న చోట ఇక్కడ అనేది కుదరదండి. రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని, సామాజిక వర్గాలను ఒక యూనిట్గా తీసుకుని వేయాలి తప్పించి కాన్స్టిట్యున్సీని యూనిట్గా తీసుకుని కార్పొరేషన్ చైర్మన్లోనూ ఇటువంటి వేయటం కుదరదండి. 175 నియోజకవర్గాలు ఉంటాయి, అక్కడ కార్పొరేషన్లు ఎన్ని ఉంటాయండి? 50-60 ఉంటాయి. దాన్ని ఏ రకంగా బేరీ చేస్తారు? మీ ప్రయారిటీలు, మీ పార్టీ ప్రయారిటీలు ఏదో లిస్టు తీసుకోవాలి, వాళ్ళలో ఒక 1, 2, 3, 4 కేటగిరీ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాచ్లో వీళ్ళకిద్దాం, సెకండ్ బ్యాచ్లో వీళ్ళకిద్దాం అనేది ఉండాలి తప్పించి మరీ టూ సైంటిఫిక్గా వెళ్తే మాత్రం అయ్యవారిని చెప్పితే కోతి అవుతుందండి 100%. అది వాళ్ళ అంతర్గత పార్టీ. వాళ్ళేదో ఒక ఈక్వేషన్ అయితే వాళ్ళ అఫీషియల్ గానే బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి. అది బూమరాంగ్ అవుతుంది, అది సక్సెస్ కాదండి. అది రాజకీయంగా చేయడం కూడా కరెక్ట్ కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం. అది వాళ్ళ పార్టీ అంతర్గతమైన అంశం అనుకోండి. వాళ్ళు ఏదో ఫార్ములా తయారు చేసుకున్నారు, మరి కొంచెం విమర్శించడం కాదు కానీ అంత మరీ అంత సైంటిఫిక్గా వెళ్ళకూడదండి. ఏదో వెళ్ళిపోవాలి. ఇచ్చేవాడు ఎప్పుడు కూడా ఏడిసేవాళ్ళు ఎప్పుడు ఉంటారండి. అసంతృప్తివాదులు, నిరంతర అసంతృప్తివాదులు ఉంటానే ఉంటారు. అందరినీ సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు. అట్లాని మరీ తక్కిట్లో పెట్టి వేసుకుని మరీ తూకం పెట్టుకుని అన్ని పంచుతామంటాం కూడా అసంభవం అండి. ఫస్ట్ ఫేజ్ ఏదో త్యాగం చేసిన వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి. ఆ త్యాగంలో ఎవరనేది మనకు తెలియాలి. త్యాగం హైదరాబాద్లో కూర్చొని సన్ఫ్లవర్ లాగా వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ, లేకపోతే 5 ఏళ్ళు పారిపోయి ఎక్కడెక్కడో దాక్కుని ఇప్పుడు వెళ్ళిపోయి మేము త్యాగదనం అని చెమట చూపించే వాళ్ళు వస్తే మాత్రం తప్పు అవుతుంది. ఇప్పుడు అందరూ త్యాగదనులు అనుకుంటా. అదే మరి అట్టాగే అయింది. ఇప్పుడు మొత్తం అంతా వాళ్ళే అయిపోయారు అక్కడ చుట్టుపక్కల. నిజంగా జెండా మోసిన వాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, కేసులు పెట్టుకున్న వాళ్ళు, పార్టీ మారకుండా నిరంతరం పార్టీ కోసం శ్రమించిన వాళ్ళు, సోషల్ మీడియాలో కేసులు పెట్టుకుని ఒక జర్నలిస్టులుగా లేకపోతే ఒక సొంత ఇది చేసుకుంటా డి పోరాడిన వాళ్ళు ఉన్నారండి. మరి వాళ్ళందరినీ ఎట్లా చేస్తారనేది చూడాలి. వాళ్ళు కాకుండా కొంతమంది బ్రోకర్లు ఉన్నారండి హైదరాబాద్లోనూ, అక్కడ కూర్చుని పవర్ బ్రోకర్స్. వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళ అడవుడు ఎక్కువైపోయిందండి. చైర్మన్షిప్లు మాకు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని మొదలైపోయినాయండి. వాళ్ళదే ఎక్కువ ప్రమాదకరంగా ఉంది. పార్టీ ఆఫీసులో కూడా, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా వాళ్ళే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా కొంతమంది వాళ్ళు వెళ్ళారు అనేది తెలుస్తుందండి. బీజేపీ గురించి నేను మాట్లాడనండి, అవసరం అసలు వద్దనే చెబుతుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇచ్చేమైనా బీజేపీగా టీటీడీ దాంట్లో ఏదైనా ఒక మెంబర్షిప్ ఇవ్వటం అన్నా, శ్రీశైలం లేకపోతే ఇటువంటి వాటిలో వాళ్ళకి ఏదన్నా ట్రస్ట్ బోర్డులో ఏదైనా మెంబర్షిప్ లేకపోతే అటువంటి ఇవ్వటమే తప్పించి వాళ్ళకి చైర్మన్షిప్ ఇవ్వడం కూడా తప్పేనండి. 50 రోజుల తర్వాత ఒక అంకం ముగిసిందండి. అంటే ఒక ప్రజాక్షేత్రంలో ఈ శ్వేతపత్రాల రూపంలో ఎక్కడెక్కడ ఎంత జరిగింది అనేది అఫీషియల్ ఫిగర్ ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలు ఇచ్చాడంటే అది అఫీషియల్ ఫిగర్ నమ్మాలి అంతే. కరెక్ట్. అది ఇప్పుడు అది 20,000 కోట్ల, 30,000 కోట్ల, 1,00,000 కోట్ల అనేది ఇప్పుడు అది రికవరీ చేసే పరిస్థితి ఉంటుందా? కుదరదండి, అది అసంభవం. అది భారతదేశంలో కుదరదు రికవరీ అనేది. మనం మిడిల్ ఈస్ట్ లాంటి దేశాలు, ఇతర దేశాలు అయితే వాళ్ళని పట్టుకుని లోపలేసి ఆస్తులన్నీ కాన్ఫిస్కేట్ చేసే చట్టాలు ఇక్కడ భారతదేశంలో చట్టాలు దానికి సహకరించవు, న్యాయస్థానాలు సహకరించవు. ఇక్కడ అంతా కూడా చట్టాలన్నీ కూడా, ఇక్కడున్న వ్యవస్థలన్నీ కూడా దొంగలకే, దోపిడీదారులకే మద్దతు పలుకుతాయి కానీ పేదవాడినే ఇబ్బంది పెడతాయి, ఇక్కడ బాధితులనే ఇబ్బంది పెడతాయి. మరి బాబు గారి కాంట్రవర్సీ ఊరిని జనాల ముందు ఎక్స్పోజ్ చేయడానికి, ప్రజల ముందు ఇది ఇక్కడ జరిగిందని ఎక్స్పోజ్ చేయడానికి తప్పించి రికవరీ చేయడం కుదరదు. ఈయన చట్టపరంగా వెళ్ళరు అనేది వాళ్ళకే తెలుసు. చట్టపరంగా వెళ్తే మేము సేఫ్ అవుతాం అనేది వాళ్ళకే తెలుసు. చట్టపరంగా వెళ్ళాలని వాళ్ళు కోరుకుంటారు. చట్టప్రకారం వెళ్తే భారతదేశం ఇప్పుడు ఈడీ కేసు, సిబిఐ కేసు 2 ఏళ్ళు అయింది, అట్టాగే అవుతుంది.
కాబట్టి ఈ చట్ట పరిధి అనేది ఉండకూడదండి. కాన్ఫిస్కేట్ చేయటం అనేది ఇక్కడ భారతదేశంలో లేదండి. సో రికవరీ అనేది ఉండదు, 100% ఉండదు. ఓన్లీ చెప్పుకోవడానికి, ఓన్లీ చెప్పుకోవటానికే. ఇక్కడ భారతదేశంలో వాళ్ళ మనుగడలో ఉన్న చట్టాలన్నీ కూడా పేదవాడిని ఇబ్బంది పెట్టడానికి, ఉన్నత వర్గాలని అధికారంలో ఉండే దోపిడీ దొంగలందరికీ కాపాడటానికి మాత్రమే ఉన్నాయని ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి చారిత్రక వాస్తవాలు, సత్యాలు. రికవరీ చేసిన సందర్భాలు ఎక్కడ లేవు. వీలైతే వాళ్ళకి రెడ్ కార్డ్ పెట్టేసి లండన్ దేశాలు పారిపోవడానికి కూడా వెసులుబాటు కల్పిస్తున్నారు. వెళ్ళారు, వెళ్తారు కూడా. కింగ్ఫిషర్, మాలియా లాంటి అందరూ వెళ్తారు. కాబట్టి ఇప్పుడున్న భారతదేశంలో ఈ చట్టాలన్నీ కూడా పేదవాడిని మరింత కట్టడి చేసి పేదవాళ్ళల్లో తిరుగుబాటు రాకుండా చేయటం కోసం, ఉన్నవాడిని కాపాడటం కోసం, ఈ దొంగలను కాపాడటం కోసం మాత్రమే ఇవాళ చట్టాలు, వ్యవస్థలు అన్ని ప్రధాన వ్యవస్థలు. అంటే నేను వ్యవస్థలను ప్రత్యేకంగా మాట్లాడితే రేపు కంటెంప్ట్ అని అన్ని వస్తాయి, ఇంక్లూడ్ అవ్వాలి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఇందాక మనం అనుకున్న దాంట్లో తెలుగుదేశం పార్టీ గురించి నేను చేసే సూచన ఏంటంటే, పార్టీతో సంబంధం లేని వాళ్ళు, ఓన్లీ పార్టీ హెడ్ ఆఫీస్లో కూర్చుని భజనలు చేసిన వాళ్ళు, పైరువీలు చేసేవాళ్ళు ముందు వరుసలో వచ్చి చేరుతున్నారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ టాలరేట్ చేయకూడదు. క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు, క్షేత్రస్థాయిలో సఫర్ అయిన వాళ్ళు, వాళ్ళకి మాత్రమే ఫస్ట్ విడతలో మాత్రం ఇవ్వాల్సిందే. చూద్దాం సార్. ఈసారి ఎంపీగా బహుశా నేను అనుకోవటం యువగలం సందర్భంగా ఇప్పుడు ఈ రెడ్ బుక్ లాగానే ఆయన ఇంకో బుక్ కూడా మెయింటైన్ చేశారు. తప్ప మంచిదే కదా, పార్టీకి ఎవరెవరు చేశారు అనేది, వాళ్ళందరికీ న్యాయం జరిగిద్దని ఒక ఆశ అయితే జరిగి తీరాలండి. జరిగితేనే పార్టీ కూడా మనుగడ ఉంటుంది. 10 ఏళ్ల పాటు పార్టీ పునాదులు బలపడతాయి, తనకు కూడా నాయకత్వం అనేది బలపడుతుంది. అటాని ఆ ముసుగుల అవకాశవాదులను, అర్బకులు, ఇటువంటి వాళ్ళు వచ్చి కనుక అసాంఘిక శక్తులు మళ్ళీ కొంతమంది కొన్ని పేర్లు వస్తున్నాయి. సిబిఐ కేసులు ఉన్నవాళ్ళు, అసాంఘిక కార్యకలాపాలు చేసిన వాళ్ళు, వాళ్ళ పార్టీ షెల్టర్ తీసుకుని కొంతమంది తయారైపోయారు. ఆ పేర్లు మనం మాట్లాడితే బాగా ఆల్రెడీ ప్రధానమైన మెయిన్ మీడియాలో వస్తున్నాయి. ఆ వ్యక్తుల గురించి ఆ జిల్లాల్లోకి వెళ్ళినా కూడా చాలా దారుణంగా చెబుతున్నారు. ఒకళ్ళు కూడా పాజిటివ్గా చెప్పటంలా, ఆ చెప్పని వాళ్ళందరినీ వీళ్ళు చేరదీస్తున్నారు. అది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఆ పేర్లు చెప్పడం అనేది పద్ధతి కాదు, సంస్కారం కాదు. కాబట్టి నేను మాట్లాడట్లేదు. పార్టీ ఆఫీసులోనూ వాళ్ళ చుట్టుపక్కల కూడా ఈ అసాంఘిక శక్తులు, ఈ పైరువీకారులు, ఈ బ్రోకర్లే తయారవుతున్నారు. వీళ్ళని కనుక పక్కన పెట్టకపోతే పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళ మూలాన ఒక్క ఓటు కూడా పడదు. ఒక కులం వాళ్ళ వైపు రాదు, ఒక వర్గం వాళ్ళ వైపు రాదు. ఈవెన్ వాళ్ళ ఇళ్ళ పేడాలు కూడా వాళ్ళ ఓటు లేరు. అటువంటి వాళ్ళందరూ అక్కడ చేరుతున్నారు. వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళ మూలాన్ని వచ్చే లాభం ఏమీ లేదు. నిఖార్సైన కార్యకర్తలు, నాయకులు, ఆత్మార్పణలు చేసిన వాళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని పిలిచి గౌరవించి సముచితంగా గౌరవిస్తే, అట్లాగే జనసేన గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇదే అందుకని ఆ స్పాన్ తక్కువ కదా పార్టీ స్పాన్. మొన్న ఎమ్మెల్సీలు కూడా కొంచెం సైంటిఫిక్ గా ఇచ్చుకున్నారు. వాళ్ళ పార్టీ స్పాన్ కూడా తక్కువ కదండి. తెలుగుదేశంతో పోల్చలేం కదా. పార్టీ చిన్నది, దాని వయసు కూడా చిన్నది. అంటే అక్కడ తప్పులు జరగకపోవచ్చు. జరిగిన అది వాళ్ళ అంతర్గత సమస్య, అది మనం మాట్లాడాల్సిన అవసరం. నేనుగా అయితే నాకు ఎక్కువ కొద్దిగా కన్సర్న్ తెలుగుదేశం మీద ఇది ఉంది కాబట్టి, మమకారం బాగుండాలని కోరుకుంటాను కాబట్టి వ్యక్తిగతంగా నా పార్టీ సభ్యత్వం కోరుకున్నట్టే ఉంటాయేమో అనుకుంటున్నాను. దాని మీద చాలా కసరత్తు చేశారు. మంచిదే, చేస్తే మంచి. జనరల్ గా చాలా మందికి తెలియనిటువంటి అంశం ఏంటంటే, ఒక సైంటిఫిక్ గా స్టడీ చేశారు అనేది మంచిదండి. జరిగి తీరాలి, అట్లా జరగాలనే కోరుకుంటారు. ఆ సైంటిఫిక్ రిజల్ట్ ఎలా నిజాయితీగా నిజమైన వాళ్ళు ఎవరైతే సఫరర్స్ ఉండారో, పార్టీ 35 ఏళ్ళుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా గుర్తింపు లేని కుటుంబాలు చాలా ఉన్నాయండి. మండలాల స్థాయిలో, గ్రామాల స్థాయిలో. నాకు ఆ పిచ్చి ఏంటో తెలుసు అండి. కార్యకర్తలు పిచ్చి, పార్టీ కోసం వాళ్ళు పడే తపన. వాళ్ళ గ్రామీణ స్థాయిలో ₹1 కూడా పార్టీ ద్వారా వాళ్ళకి చేసుకున్నారు. వ్యవసాయంలో వచ్చిన డబ్బులంతా పార్టీ అని ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పార్టీ పదవులు ఇవ్వడం కష్టం, ఇవ్వలేరు. కానీ వాళ్ళల్లో కూడా వడగొట్టి అది ఎంపీ టికెట్ ఒకటి ఇచ్చారు కదా, విజయనగరం ఎంపీ టికెట్. అట్లా కొంతమందిని తీసుకొచ్చి తయారు చేస్తే ఏమవుతుందంటే, ఆ కుర్రాడు కూడా పెరుగుతాడు, 10 మందిలో కనెక్ట్ అయిపోతాడు. చూద్దాం సార్, రేపు రాబోయే రోజుల్లో ఈ నెలాఖరికే కాబట్టి ఎంత సైంటిఫిక్ గా 6 రోజులు బహుశా నేను అనుకోవటం, మిగతా పార్టీకి సంబంధించి విజయాలు అపజయాలు అన్ని పక్కన పెడితే, ఈ నామినేటెడ్ పోస్టుల్లో మాత్రం ఖచ్చితంగా లోకేష్ పాత్ర ఎక్కువ ఉంది అని అంటున్నారు. మార్కెట్ యార్డ్ కమిటీలు, దేవాలయాల కమిటీలు, కార్పొరేషన్లో, వీటిల్లోనే ఎక్కువ మందికి అకామిడేట్ చేయవచ్చు అండి కార్యకర్తలకి. ఇప్పుడు ఎమ్మెల్యేల స్థాయిలో కార్యకర్తలను నా చిన్నాళ్ళకి అకామిడేట్ చేయలేము. వాళ్ళు మారిన ఆర్థిక పరిస్థితుల్లో ₹1,00,00,000 ఖర్చు పెట్టాలంటే వాళ్ళ స్థాయి కాదు. దేశవ్యాప్తంగా మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో కనీసం ఆ స్థాయిలో వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రభుత్వం వచ్చింది కాబట్టి, వాళ్ళకి ఇవ్వాల్సిన మార్కెట్ యార్డ్ కమిటీలు, ట్రస్ట్ బోర్డులు,
దాంట్లో మెంబర్లు, డైరెక్టర్లు, కార్పొరేషన్లు దాంట్లో డైరెక్టర్లు, కోఆపరేటివ్ సొసైటీలు, అట్లాగే అడ్వైజర్లుగా, పిఆర్ఓలుగా ఉంటాయి కదా, రకరకాల పోస్టులు ఉన్నాయి కదండి. వాళ్ళైతే సాక్షి పేపర్ మొత్తం ఉద్యోగస్తులందరినీ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పెట్టేసి అడ్వైజర్ పోస్ట్ ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్లు దోసేశారు కదా. ఆయన చేయరు. మైనింగ్ లోనే కొన్ని 100 మంది ఉన్నారంట, వాళ్ళేమో అసలు ఆఫీసర్ రారండి, ఎక్కడో కడప జిల్లా, కర్నూలు జిల్లా సంబంధించిన కార్యకర్తలు. జీతం మాత్రం 1,00,000, 1,50,000, 2 లక్షలు కూడా ఉందంట. కార్పొరేషన్లు అన్ని కూడా అట్టాగే నింపేయబడ్డారు. వాళ్ళందరినీ మొత్తం టోటల్ తీసేసి వాళ్ళలాగే చేయమన్నాను. ఇవ్వాల్సిన వాళ్ళని ఇవ్వాల్సిన పద్ధతిలో ఇచ్చేసి అకామిడేట్ చేస్తే పుణ్యం పురుషార్థం ఉంటుంది, వాళ్ళకి జీవితాలు నిలబడతాయి, పార్టీ బాగుంటుంది. సో ఉంటుంది అనుకుంటున్నాం సార్. ఎందుకంటే జనరల్గా అధికారంలోకి వచ్చిన తర్వాత తొందరగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన చరిత్ర లేదు, కానీ ఈ నెలాఖరికి ఇస్తున్నారు ఈసారి. ఎందుకంటే 4 రోజులు అనేది పెద్ద కష్టం. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఛాంబర్లు తీసుకుని అన్ని కుదరపడటానికి 15 రోజులు పడుతుంది. గతానికి భిన్నంగా జరిగింది అనుకోవాలి. 2 months అనేది పెద్ద సమస్య కాదు. ఇవ్వాలి. చిన్న చిన్న లోటుపాట్లు ఏంటంటే గతంలో మాట్లాడుకున్నాం కూడా కదా, ఇంపార్టెంట్ అని కొంతమందిని పిలిచి ఒకసారి ఉన్న గెట్ టుగెదర్ పెట్టుకుంటాం అనేది బాగుంటుంది. అది ఇంకా జరగలేదు. ప్రధానంగా ఫస్ట్ ప్రయారిటీలో ఉండి కొంతమంది ఇంటలెక్చువల్స్గా, మేధావులుగా, పెద్ద సంఘంలో కొద్ది ప్రముఖులుగా ఉండి కష్టపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా ఒకసారి థ్యాంక్స్ గివింగ్ చెప్పుకుంటే బాగుండేది. అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఏమైనా ఆలోచిస్తారు? అది డిలే అయిపోయింది. అది ముందుగానే సరిగుండాలి. అసెంబ్లీలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, దానికి దీన్ని ముడిపెట్టకూడదు మనం. అది నేనైతే హేతుబద్ధతగా కూడా నేను దానికి అంగీకరిస్తాను. అది ఎప్పుడో జరిగిపోవాల్సిందని. పెళ్ళైన 6 నెలల తర్వాత బ్యాండ్ మేళాల వాళ్ళకి పిలిచి భోజనం పెడితే అట్టాగండి. పెళ్లి జరుగుతున్నప్పుడు బాగా లేట్ అయింది. కూటమి ప్రభుత్వం కదా. అయితే కూటమి అయితే మీ పార్టీలో మీరు చేసుకోవడానికి ఏమో తెలుగుదేశానికి ఎవరు పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ కావాలా థ్యాంక్స్ చెప్పుకోవడానికి? పవన్ కళ్యాణ్ గారిని చూసి కాదుగా చేసింది, వాళ్ళ పని వాళ్ళు చేశారు, పార్టీలో పని పార్టీ చేశారు. అట్లాగే ఇందాక అనుకున్నట్టు ఏంటంటే వచ్చి 2 నెలలైనా సామాన్యుల మీద కేసులు తీసేస్తున్నామన్న మెసేజ్ కనుక బలంగా వెళ్తే కార్యకర్తల్లో కూడా ఒక ఇది వచ్చేది. ఇటువంటి వాటిల్లో కొన్ని ల్యాప్సెస్ జరిగినాయి. మనం సరి చేసుకోవాల్సింది 2 మాట్లాడదామండి. తప్పులుగా పొరపాటు అయినాయేమో వాటిలో, కానీ 2 నెలల్లో అన్ని జరగాలని కోరుకోవడం తప్పు. 100% తప్పే. ఇప్పుడు జరుగుతుందంటే కొన్ని తెరానికి జరుగుతున్నాయి. వాళ్ళ వరకు వాళ్ళ అసైన్మెంట్లో అవి జరుగుతున్నాయి. అందుకొని ఎవరికి ఎక్కడ నొక్కాలో ఎక్కడ నొక్కుతున్నారు, ఎక్కడ ఎవరికి ఆడవాళ్ళు ఏడుస్తున్నారు. అన్ని ఏడుపులన్నీ మనకి వినిపించవు కదా. ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి. ఇప్పుడు శ్రవణానందకరంగా ఉంటాయి ఆ ఏడుపులన్నీ వినటానికి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ చాలా శ్రవణానందకరంగా వింటారు. అది ఒక టైం పడుతుంది. త్వరలో వింటారని కోరుకుందాం. అందరూ శ్రవణానందకరంగా వాళ్ళ ఏడుపుల్ని చాలా గొప్పగా వింటారు, ఆనందిస్తారు, ఆస్వాదిస్తారు. అటువంటి తరుణం రావాలని కూడా నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ.